దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలను, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈ విధానాలకు నిరసనగా తక్షణమే కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలని విరమించుకొని వీళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకురావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగము, కార్మిక కర్షకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నది. కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికుల్ని కారు చౌకగా వాళ్ళకు అప్పజెప్పేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ ఉన్నది. అందుకని ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో, కార్మికులకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ సూపర్ 6లో ఇప్పుడు ఒక్క 6 కొట్టినట్టుగా మనందరికీ తెలుసు. అందుకనే మేము అడిగేది, ఈ రాష్ట్రంలో విస్తారంగా లక్షలాది మంది కార్మిక వర్గం ఉన్నారు. ఆశాలు, అంగన్వాడీలు, ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి 3,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు ఇప్పటి వరకు ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా తక్షణం మీరు మంచి ప్రభుత్వం అని మీరే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయటం, కనీస వేతనం 26,000 అమలు చేయటం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నటువంటి పీస్ రేట్ కార్మికులు కూడా ఉద్యోగ భద్రత కల్పించినప్పుడే మీరు మంచి ప్రభుత్వం అవుతుంది. ఆ రకంగా తక్షణం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికీ 6 నెలలు గడిచిందే తప్ప ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏం పనిచేయలే. చేయకపోగా స్కీముల్లో ఉన్నటువంటి చిరుద్యోగులందరినీ కూడా, అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్నం భోజనం ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగులందరినీ కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు కోర్టులకు పోయినారు. కోర్టుకు పోయి ఆర్డర్ కాపీలు తీసుకొని వచ్చినప్పటికీ కూడా కోర్టు నుండి ఏం పని చేయలేదనే పద్ధతిలో ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈరోజు ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే ఈ ప్రభుత్వం గెలిచింది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఏదో మా వాళ్ళకు ఓట్లు వేసినారు, మా వాళ్ళకి నుండి గెలిచినాం అనేది ఇది సరైనది కాదు. ఉద్యోగుల, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగులందరూ కలిపి ఈ ప్రభుత్వానికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. దేశంలో సమస్యలే లేవన్నట్లు వాగ్దానాలు చేసి, ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి వాటన్నింటినీ మర్చిపోయే పరిస్థితి కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. అందుకనే ఈ చట్టాలని 44 చట్టాలను కుదించి 4 చట్టాలుగా మార్చినారు. అందుకని ఈరోజు దేశంలో ఎల్లలను దాటి అమెరికాలో మన అవినీతి బయటపడతా ఉంది. ఆ అవినీతిలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ రకంగా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అవినీతిని దాటించడంలో అమెరికాలు కదా ప్రపంచ గ్లోబలైజేషన్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కార్మిక, కర్షక ఐక్యతను దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే విషయాన్ని చెప్తున్నాం. ఇంకా బీజేపీ సనాతన ధర్మాలను ఆచరించాలని ముందుకు తెస్తూ ఉంది. వీటిని అన్నిటి మీద, లౌకిక విధానం మీద భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు 75 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఈ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ కార్మిక వర్గం, కర్షక వర్గం ఈరోజు కదం తొక్కుతున్నాం. ఆ రకంగా కలెక్టరేట్ల దగ్గర మా నిరసన తెలియజేయడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.